జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు అండి. జాతీయ ఆదాయానికి సంబంధించిన నిర్వచనాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి జాతీయ ఆదాయం అంటే నిర్వచనం ఏంటిదో చూద్దామండి. జాతీయ ఆదాయం అంటే నిర్వచనం ఏంటిదో చూద్దామండి ఒక్కసారి. ఫస్ట్ జాతీయ ఆదాయానికి సంబంధించిన నిర్వచనం ఏంటో చూద్దామండి. డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి, ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1 to March 31 అనుకున్నాం కదా. ఆ ఆర్థిక సంవత్సర కాలంలో ఎంత ఉత్పత్తి జరుగుతుందో దాని విలువను మనం లెక్క కడతామండి. దానికోసం ఎత్తిచ్చిన డెఫినేషన్ ఇక్కడ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఫైనల్ గుడ్స్ అండి. అంతిమ వస్తు సేవల ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. అంతిమ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువను ఏమంటారు అంటే జాతీయ ఆదాయం అనడం జరుగుతుందండి. జాతీయ ఆదాయం అనడం జరుగుతుందండి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం ఉత్పత్తి విలువను, అంతిమ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువను ఏమంటారు అంటే జాతీయ ఆదాయం అనడం జరుగుతుందండి. జాతీయ ఆదాయం అనడం జరుగుతుంది. లేదా దీన్ని ఏమనుకోవచ్చు అంటే లేదా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువను ఏం చేయాలండి? మొత్తం ఉత్పత్తి విలువను మార్కెట్ ధరలతో గుణించాలండి. మార్కెట్ ధరల్లో గుణిస్తే వచ్చే ఆదాయాన్ని ఏమంటారు అంటే వచ్చే ఆదాయాన్ని నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటే మొత్తం ఉత్పత్తి విలువ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం ఉత్పత్తి విలువను ఎక్కడ లెక్కించాలి? మార్కెట్ ధరల్లో గుణించాలి. గుణించినప్పుడు దానికి ఎంతో కొంత విలువ ఉంటుంది. ఆ వచ్చినటువంటి మొత్తం ఆదాయం విలువ ఏదైతే ఉంటుందో అది జాతీయ ఆదాయంగా పరిగణించబడుతుంది అనేది కాన్సెప్ట్ అండి. ఇది మనకు సాధారణంగా డెఫినేషన్ లో భాగంగా చెప్పుకోవచ్చునండి. ప్లస్ అదే విధంగా జాతీయ ఆదాయం పైన వివిధ ఆర్థికవేత్తలు వాళ్ళ అభిప్రాయాలను ఏ విధంగా చెప్పారో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ జాతీయ ఆదాయం వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలండి. జాతీయ ఆదాయం వాటికి సంబంధించినటువంటి నిర్వచనాలు. దానిలో భాగంగానే ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త తన అభిప్రాయాన్ని జాతీయ ఆదాయం మీద ఏ విధంగా మాట్లాడిందంటే ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మామూలుగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అండి, ఒక దేశంలో అంటే భారత్లో అన్నట్టు, ఒక సంవత్సర కాలంలో అంటే ఏంటిది? ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ April 1 to March 31. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ మూలధనాన్ని ఉపయోగించి, కీ పాయింట్ లేబర్ అండ్ క్యాపిటల్, శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేయబడిన మొత్తం వస్తు సేవల యొక్క విలువను జాతీయ ఆదాయంగా చెప్పడం జరుగుతుందండి. దాన్ని ఆయన భాషల్లో మాట్లాడదామండి. ఇక్కడ శ్రమ అంటే మీన్ లేబర్ అండి. శ్రమ మూలధనాన్ని మీన్ క్యాపిటల్ అండి. శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో అండి. సహజ వనరుల న్యాచురల్ రిసోర్సెస్ అండి. సహజ వనరుల సహాయంతో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి
చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం నికర వార్షిక ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా పేర్కొన్నాడు. ఇక్కడ ఏంటండి, శ్రమ మూలధనాన్ని ఉపయోగించి, కీ పాయింట్ చూడండి, శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో అండి, న్యాచురల్ రిసోర్సెస్ అండి, భూమి కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో భాగంగా మనం భూమి లాంటివి కావచ్చు, ప్రకృతి పరమైనటువంటి వనరులు కావచ్చు, వాటిని ఉపయోగించుకొని ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో, అంటే ఇండియాలో నుండి ఒక సంవత్సర కాలంలో అంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 to మార్చి 31, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల వస్తువులు అనేవి వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం నుంచి రావడం జరుగుతుంది. సేవలు అనేవి సేవా రంగం నుండి రావడం జరుగుతుంది. అంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల నుండి వచ్చేటువంటి వస్తు సేవల యొక్క మొత్తం నికర వార్షిక ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారని ఎవరు పేర్కొన్నాడు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కసారి అండి, ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎట్లనంటే దేశంలోని శ్రమ మూలధనాన్ని ఉపయోగించుకోవాలి, సహజ వనరులను కలుపుకోవాలి, వీటన్నిటిని కలుపుకొని ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల ద్వారా ఎంత వస్తుత్పత్తి జరుగుతుందో దాని యొక్క మొత్తం విలువనే జాతీయ ఆదాయం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఈయన శ్రమ మూలధనం అన్నాడండి, శ్రమ మూలధనాన్ని ఉపయోగించి, అదే విధంగా సహజ వనరుల సహాయంతో అన్నాడండి, న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరుల సహాయంతో. ఇక్కడ సహజ వనరులు అంటే ఏంటి, శ్రమ మూలధనం అంటే ఏంటి, మనం 2 అంశాలు తీసుకోదామండి. ఇంతకుముందు మనం ఒక మాట మాట్లాడుకున్నామండి, ఏమని అండి అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల గురించి మనం మాట్లాడుకున్నామండి. ఉత్పత్తి కారకాలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఏంటి అండి, ఒకటి భూమి అనుకున్నాం, వాటికి ప్రతిఫలం బాటకం అనుకున్నాం. అదే విధంగా రెండవది శ్రమ అనుకున్నాం, దానికి ప్రతిఫలం ఏంటండి, వేతనం లేదా వేతనాలు అనుకోవచ్చునండి. అదే విధంగా మూడవది మూలధనం అనుకున్నాం, దానికి ప్రతిఫలం వడ్డీ అనుకున్నామండి. అదే విధంగా నాలుగవది వ్యవస్థాపన అండి, వ్యవస్థాపన అంటే లాభం అండి, దానికి ప్రతిఫలం. ఇక్కడ చూడండి, ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వాటికి ప్రతిఫలాల గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, దీనిలో భాగంగానే ఒక్కసారి మనం దీనికి కంపేర్ చేద్దామండి. ఇక్కడ సహజ వనరులు, అదే విధంగా శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల యొక్క నికర వార్షిక ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారని ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పింది కదా. ఇక్కడ శ్రమ మూలధనం చూడండి, ఇందులో శ్రమ మూలధనం ఈ అంశాలండి. అదే విధంగా శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరులు, ఇందులో సహజ వనరులు ఏంటండి, సహజ వనరులు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. సహజ వనరులు అంటే ఒక్కసారి ఇక్కడ చూద్దామండి. సహజ వనరులు అంటే ఇక్కడ మనకేమనుకోవచ్చునండి, మామూలుగా భూమి అనుకోవచ్చునండి. ప్రకృతి పరంగా లభించేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఆ భూమి అండి. అదే విధంగా వ్యవస్థాపన అన్న కూడా మనకేంటిదండి, ఇది మానవ వనరుల కిందికి వస్తాయండి. శ్రమ గాని, మూలధనం గాని, వ్యవస్థాపన గాని, ఇక్కడ చూద్దామండి, శ్రమ మూలధనం 2 అంశాలు ఇచ్చాడు కాబట్టి ఈ శ్రమ మూలధనాన్ని మనం ఏమనుకోవచ్చునంటే మానవ వనరులుగా చెప్పుకోవచ్చునండి. హ్యూమన్ రిసోర్సెస్ అండి, గా చెప్పుకోవచ్చు. అదే విధంగా సహజ వనరులలో భాగంగా ఒక అంశమైన భూమి కావచ్చు, అదే విధంగా ప్రకృతి పరంగా లభించేటువంటి వనరులు అండి. అంటే ప్రకృతి పరంగా లభించేటువంటి వనరులు ఏవైతే ఉంటాయో ఆ వనరులు కావచ్చునండి. ఇక్కడ భూమి, ప్రకృతి వనరుల ద్వారా, అదే విధంగా శ్రమ మూలధనాన్ని ఉపయోగించి ఒక సంవత్సర కాలంలో జరపబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువను జాతీయ ఆదాయం అంటారని ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త పేర్కొనడం జరిగింది అండి. ఇది ఆయన భాషలో చెప్పినటువంటి అంశం అండి. అదే విధంగా సెకండ్ వన్ చూద్దామండి. ఆల్ఫ్రెడ్ మార్షల్ తో పాటు ఇంకా ఎవరున్నారండి, ఆచార్య పిగు అనేటువంటి ఆర్థికవేత్త తన అభిప్రాయాన్ని కూడా పేర్కొనండి. ఆచార్య
పిగు అనేటువంటి ఆర్థికవేత్త అండి. ఏ అంశాన్ని పేర్కొన్నాడు అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆచార్య పిగు ఏమనంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలోనండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఏం చెప్పిండండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండండి. ఏంటిదంటే ద్రవ్యంతో కొలవదగిన ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క, బాగా చూడండి, ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని ఒక పాయింట్ అండి. మరియు విదేశాల నుండి లభించే ఆదాయాన్ని ఏమన్నాడండి, విదేశాల నుండి లభించే ఆదాయాన్ని ఏమన్నాడు అంటే జాతీయ ఆదాయం అంటారని ఎవరు పేర్కొన్నారంటే ఆచార్య పిగు అండి. ఇతన్నే మనం ఏసీ పిగు అనే పేరుతో కూడా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని మరియు విదేశాల నుండి లభించే ఆదాయాన్ని ఎప్పుడు లెక్క కట్టాలి, మన కాన్సెప్ట్ ఎప్పుడైనా కానీ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో, ఒక దేశం అంటే ఇండియాకు సంబంధించండి, ఒక సంవత్సర కాలంలో అంటే ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ April 1 to March 31 అంటే ఒక భారతదేశంలో April 1 నుంచి March 31 మధ్య కాలంలో ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని మరియు విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారని ఎవరు పేర్కొన్నారు అంటే ఏసీ పిగు, ఆచార్య పిగు అనేటువంటి ఆర్థికవేత్త పేర్కొన్నాడు. మరి ఇక్కడ ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం, ఇదేమో చూడండి, ఇదేమో మామూలుగా ఈ పదం చూడండి, ఇది ఎకనామిక్ టర్మినాలజీ వర్డ్లో ఉందండి, అంటే ఆర్థిక పరిభాషలో ఉందండి, ఇది ఆర్థిక పరిభాషలో ఎకనామిక్ టర్మినాలజీ ప్రకారం ఉందండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, ఇక్కడ ఒక్కసారి చూడండి, మామూలుగా విదేశాల నుంచి లభించే ఆదాయం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ విదేశాల నుండి లభించే ఆదాయాన్ని మన జాతీయ ఆదాయం, ఇక్కడ విదేశాల నుండి లభించే ఆదాయం ఇక్కడ వరకు తీసుకుందామండి. ఇదేమో తెలుగులో ఉందండి, సాధారణంగా మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఉందండి. ఇక్కడ ఇదేమో ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం ఏమో ఎకనామిక్ టర్మినాలజీలో ఉంటే, విదేశాల నుంచి లభించే ఆదాయం ఏమో తెలుగులో ఉందండి. మరి ఇక్కడ విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని మనం తెలుగులో నుంచి ఎకనామిక్స్ లోకి ఏ విధంగా మార్చుకుందాం, ఇది తెలుగు టర్మినాలజీలో ఉంది కాబట్టి దీన్ని ఎకనామిక్ టర్మినాలజీలోకి మార్చుకుందాం. అదేవిధంగా ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్షమైన ఆదాయం అనేది ఎకనామిక్ టర్మినాలజీలో ఉంది కాబట్టి ఇది తెలుగు టర్మినాలజీలోకి మార్చుకున్నటువంటి క్రమంలో ఏ విధంగా మాట్లాడుకోవచ్చునో ఒక్కసారి చూద్దాం. దీన్నే ఇక్కడ ఆచార్య పిగులో భాగంగా ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం అనేది ఎకనామిక్ టర్మినాలజీలో ఉంది కదా, దాన్ని తెలుగులోకి మార్చుకుందామండి. ఎట్లా అండి అంటే ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క ఏంటిదండి నిరపేక్ష ఆదాయాన్ని ఇది ఎకనామిక్ టర్మినాలజీలో ఉందండి. ఇది ఎకనామిక్ టర్మినాలజీ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే తెలుగు టర్మినాలజీలకు మార్చుకుందామండి. దీన్ని తెలుగులో ఏమంటారంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగిన మొత్తం వస్తు సేవల యొక్క ఉత్పత్తి విలువ అని అర్థం అండి. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, దీని అర్థం ఏంటంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే మొత్తం
ఉత్పత్తి విలువ అండి. మొత్తం ఉత్పత్తి విలువను మనం ఏమంటారంటే ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ. మరి ఇక్కడ ఒక దేశ భౌగోళిక సరిహద్దు అనుకున్నాం కదా, మనం ఏ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం? ఇండియన్ ఎకానమీ గురించే కదా. అంటే ఇక్కడ ఒక్కసారి మనం గనక చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి భౌగోళిక సరిహద్దును అంటే ఇండియా భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక సరిహద్దులో ఎంత వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుందో దాన్నే ఆ దేశం యొక్క ద్రవ్య రూప ఆదాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ కొన్ని వస్తువుల ద్వారా కొన్ని సేవల ద్వారా ఉత్పత్తి జరిగింది కదండి. ఆ వస్తువుల ద్వారా సేవల ద్వారా కొంత ఉత్పత్తి విలువ అనేది లెక్కలోకి తీసుకున్నప్పుడు దాన్ని ద్రవ్యంతో లెక్కించడానికి అవకాశం ఉండాలి, డబ్బుతో లెక్కించడానికి అవకాశం ఉండాలి. అట్లా లెక్కించడానికి అవకాశం ఉంటే అలాంటి ఆదాయమే ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం అంటారు. ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం. ఇక్కడ చూద్దామండి, నార్మల్ ఇన్కమ్ అనుకోవచ్చు అండి, సాధారణ ఆదాయంగా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మన దేశ భౌగోళిక సరిహద్దులో వివిధ రంగాల ద్వారా అంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల ద్వారా వస్తు సేవల ఉత్పత్తి జరుగుతాయి. ఆ తయారైనటువంటి వస్తువులను కానీ సేవలను కానీ మనం ఎక్కడికి తీసుకెళ్తాం? మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు వాటికి డబ్బుతోటి లెక్కించడానికి, ఆ వస్తువులను డబ్బుతోటి లెక్కించడానికి అంటే ద్రవ్యంతో కొలవడానికి అవకాశం ఉంటే అలాంటి ఆదాయమే నిరపేక్ష ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుందామండి. 2023-24 ఆర్థిక సంవత్సరం తీసుకుందాం. 2023-24లో వస్తువులు అనేవి ఒక 50,000 వస్తువులు వచ్చినాయండి మార్కెట్లోకి. సేవలు అనేవి ఒక 20,000 సేవలు వచ్చినాయండి. 20,000 సేవలు వచ్చినాయి. వీటి యొక్క విలువను ఎక్కడ లెక్క కట్టాలి? మార్కెట్లో దేంతో లెక్క కట్టాలి? ద్రవ్యంతో, డబ్బుతోటి లెక్కించడానికి అవకాశం ఉంటే అలాంటి ఆదాయమే నిరపేక్ష ఆదాయం అవుతుంది. దీన్నే ఏమంటారంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగిన ఉత్పత్తి విలువ కాబట్టి దీన్నే దేశీయోత్పత్తి అనడం జరుగుతుందండి. దీన్నే ఏమంటారు అంటే ఇక్కడ దేశీయోత్పత్తి అంటారండి. దీన్నే ఏమంటారంటే దేశీయోత్పత్తి అనడం జరుగుతుంది. దేశీయోత్పత్తి, డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి, డొమెస్టిక్ ప్రోడక్ట్. దాన్ని టోటల్ గా మాట్లాడితే మనం స్థూల దేశీయోత్పత్తి అనుకోవచ్చు. స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపిగా చెప్పుకోవచ్చు అండి. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే మొత్తం ఉత్పత్తి విలువను మనం సాధారణంగా స్థూల దేశీయోత్పత్తి లేదా జీడిపిగా పేర్కొనవచ్చు. అంటే ఇక్కడ ఏంటండి, మనకు ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం ఎకనామిక్ టర్మినాలజీ వర్డ్. ఈ ఎకనామిక్ టర్మినాలజీ వర్డ్ ను మనం తెలుగులోకి మార్చుకున్నప్పుడు మన దేశ భౌగోళిక సరిహద్దులో వ్యవసాయ రంగం ద్వారా, పారిశ్రామిక రంగం ద్వారా, సేవా రంగం ద్వారా వివిధ రకాల వస్తు సేవల ఉత్పత్తి జరుగుతుంది. వాటిని మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు వాటిని డబ్బుతోటి లెక్కించడానికి అవకాశం ఉంటే అలాంటి ఆదాయాన్ని నిరపేక్ష ఆదాయం లేదా స్థూల దేశీయోత్పత్తి లేదా జీడిపి అనే పేరుతోటి చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన అంశం అండి. ప్లస్ అదే విధంగా ఇందులో ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయంతో పాటు మనం విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని కూడా కలుపుకోవాలి కదా. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, విదేశాల నుండి లభించే ఆదాయం అండి. ఆచార్య ప్రిగు ప్రకారం ఇంకొక మాట ఉంది కదండి, విదేశాల నుండి లభించే ఆదాయం. ఇది తెలుగు టర్మినాలజీ ప్రకారం ఉందండి. విదేశాల నుండి లభించే ఆదాయం ఇది తెలుగు టర్మినాలజీ అండి, తెలుగు టర్మినాలజీ. ఈ తెలుగు టర్మినాలజీని ఏం చేద్దామంటే ఎకనామిక్ టర్మినాలజీలోకి మారుద్దామండి. విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని ఎకనామిక్ పరిభాషలో ఏమంటారంటే ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయం అనడం జరుగుతుందండి. ఇది అర్థశాస్త్రంలో ఈ పదం అండి, నికర విదేశీ కారక ఆదాయం ఎకనామిక్ టర్మినాలజీ. దీన్ని తెలుగులో ఏమంటారు? విదేశాల నుంచి లభించే ఆదాయం. దీన్ని మనం ఇంగ్లీష్ లో మాట్లాడదండి, నికర విదేశీ కారక ఆదాయాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమనుకోవచ్చు అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అండి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్.
నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దాన్నే మనం షార్ట్ కట్ లో మాట్లాడితే ఏమంటారంటే ఎన్ఎఫ్ఐఏగా పేర్కొంటారండి. ఎన్ఎఫ్ఐఏ అంటే ఇక్కడ చూద్దామండి, ఇంతకు ముందు మనం మాట్లాడుకునే ఏమందండి, ఇంతకు ముందు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంతకుముందు ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని మరియు విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని, మొత్తం డెఫినేషన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయాన్ని మరియు విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని. మొదటిది ఏంటండి, ఇక్కడ ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం, ద్రవ్యంతో కొలవదగిన నిరపేక్ష ఆదాయాన్ని, మరియు ఇక్కడ చూడండి విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే జాతీయ ఆదాయం. ఈ రెండింటిని కలుపుదామండి. ఇప్పుడు ఏంటండి, ఇక్కడ ద్రవ్యంతో కొలవదగిన ఆర్థిక వ్యవస్థ యొక్క నిరపేక్ష ఆదాయం జీడిపి అనుకున్నాం, విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని ఎన్ఎఫ్ఐఏ అనుకున్నామండి, ఎన్ఎఫ్ఐఏ అనుకున్నాం. ఈ రెండింటిని కలిపితే ఇక్కడ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అవుతుందండి, జాతీయ ఆదాయం అవుతుంది. దీన్నే మనం జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనే పదం కూడా వాడుకోవచ్చునండి. స్థూల జాతీయోత్పత్తి, లేదా దీన్నే ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చునండి, జిఎన్ఐ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయ ఆదాయం. ఇదేమో స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, ఇదేమో స్థూల జాతీయ ఆదాయం. పి అంటేనేమో ప్రోడక్ట్, ఐ అంటేనేమో ఇన్కమ్ అండి. ప్రోడక్ట్ అంటే వస్తు సేవల రూపంలో ఉంటే ప్రోడక్ట్, దానికి డబ్బుతోటి లెక్కించడానికి అవకాశం ఉంటే ఇన్కమ్ అనొచ్చు. అంటే జాతీయ ఆదాయం అన్నా, అదే విధంగా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ స్థూల జాతీయోత్పత్తి అన్నా, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ స్థూల జాతీయ ఆదాయం అన్నా ఒక్కటే. అంటే ఇక్కడ జీడిపిని ఎన్ఎఫ్ఐఏను కలిపితే మనకు జాతీయ ఆదాయం వస్తుంది. దాని గురించి మాట్లాడింది ఎవరు అంటే ఆచార్య పిగు అండి. మరి ఈ ఎన్ఎఫ్ఐలో ఒక మాట చెప్పుకోవచ్చు అండి, ఎన్ఎఫ్ఐఏలో ఒక మాట చెప్పుకోవచ్చు. ఎన్ఎఫ్ఐఏను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు, ఎన్ఎఫ్ఐఏను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు అంటే ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఎన్ఎఫ్ఐఏను సాధారణంగా ఇక్కడ R-P గా పిలుస్తారండి, R-P గా పిలవడం జరుగుతుందండి, R-P గా. అంటే ఏంటండి, ఎన్ఎఫ్ఐఏ ఇజ్ ఈక్వల్ టు R-P అనేటువంటి అర్థం వస్తుంది. ఎన్ఎఫ్ఐఏ అన్న R-P అన్న ఒకటే. ఎన్ఎఫ్ఐఏను సాధారణంగా R-P అంటారు. ఏంటిదండి ఆర్ అంటే ఏంటిది, ఈ పి అంటే ఏంటంటే ఇక్కడ ఆర్ అంటే ఏంటిది అంటే రిసీవ్డ్ ఇన్కమ్ అండి. ఆర్ అంటే రిసీవ్డ్ ఇన్కమ్, ఆర్ అంటే రిసీవ్డ్ ఇన్కమ్. రిసీవ్డ్ అంటే ఇన్కమ్ ఏంటండి, వచ్చేటువంటి ఆదాయం. ఎక్కడికి వెళ్ళి వస్తుంది, విదేశాల నుండి మన దేశానికి లభించే ఆదాయాన్ని రిసీవ్డ్ ఇన్కమ్ అంటారండి. అంటే విదేశాల నుంచి లభించే ఆదాయం అన్నట్టండి, విదేశాల నుండి లభించే ఆదాయం, విదేశాల నుండి లభించే ఆదాయం అన్నట్టండి, విదేశాల నుండి లభించే ఆదాయాన్ని రిసీవ్డ్ ఇన్కమ్ అంటారండి. తర్వాత పి అంటే ఏంటండి, పి అంటే పేమెంట్ ఇన్కమ్ అండి, పేమెంట్ ఇన్కమ్ అండి, పేమెంట్ ఇన్కమ్ అంటే ఏంటండి, విదేశస్తులకి మన దేశస్తులు చెల్లించే ఆదాయం అండి. అంటే విదేశాలకు చెల్లించే ఆదాయం, విదేశాలకు చెల్లించే ఆదాయం, విదేశాలకు చెల్లించే ఆదాయం అన్నట్టండి. ఈ రెండు కూడా ఎందులో భాగం అంటే ఎన్ఎఫ్ఐఏలో విదేశాల నుంచి లభించే ఆదాయం ఉంటది. అదే విధంగా ఎన్ఎఫ్ఐఏలో విదేశాలకు మనం చెల్లించే ఆదాయం ఉంటది. అందుకే R-P ఈజ్ ఈక్వల్ ఎన్ఎఫ్ఐఏ లేదా ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ R-P. ఇది మనకు ముందుకెళ్ళిన కొద్దీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా దొరుకుతుందండి. ఆచార్య పిగు తన డెఫినేషన్ లో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేసిండండి. మనం ఫర్దర్ క్లాస్ లోకి వెళ్ళిన కొద్దీ ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. తర్వాత ఆచార్య పిగుతో పాటు ఇంకా ఎవరు మాట్లాడారంటే ఇక్కడ ఇర్వింగ్ ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త అండి, ఇర్వింగ్ ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త. ఇర్వింగ్ ఫిషర్ ఏం మాట చెప్పిండండి, తుది వినియోగదారులండి, తుది వినియోగదారులు సహజ వనరుల సహాయంతో గాని మానవ వనరుల సహాయంతో గాని, ఇర్వింగ్ ఫిషర్ ఏం చెప్పిండండి, తుది వినియోగదారులు సహజ వనరుల సహాయంతో గాని మానవ వనరుల సహాయంతో గాని ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రకాల వస్తు సేవల పైన చేసేటువంటి మొత్తం వినియోగాన్ని లేదా మొత్తం వినియోగం విలువను జాతీయ ఆదాయం అంటారని ఇర్వింగ్ ఫిషర్ పేర్కొన్నాడండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈయన మాటలు చూసుకుంటే తుది వినియోగదారులు అండి,
తుది వినియోగదారులు. లాస్ట్ కన్జ్యూమర్స్ అండి. తుది వినియోగదారులు, లాస్ట్ కన్జ్యూమర్స్, తుది వినియోగదారులు సహజ వనరుల సహాయంతో గాని, సహజ వనరుల సహాయంతో గాని, సహజ వనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్ అండి, సహజ వనరుల సహాయంతో గాని లేదా మానవ వనరుల సహాయంతో గాని, మానవ వనరుల సహాయంతో గాని, మానవ వనరులు అండి హ్యూమన్ రిసోర్సెస్, సహజ వనరుల సహాయంతో కానీ మానవ వనరుల సహాయంతో కానీ. మానవ వనరులు అంటే ఏంటండి, మానవ వనరులకు ఎగ్జాంపుల్ గా ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ శ్రమ అనుకోవచ్చు, మూలధనం అనుకోవచ్చు, అదే విధంగా వ్యవస్థాపన అనుకోవచ్చునండి, వ్యవస్థాపన అనుకోవచ్చు. సహజ వనరులు అంటే ఏంటండి, ఎగ్జాంపుల్ గా ఇక్కడ భూమి గాని ప్రకృతి సంపద గాని అండి, ప్రకృతి సంపద ఏదైతే ఉంటుందో ప్రకృతి సంపద గాని, ఇలాంటి అంశాల ద్వారా ఇక్కడ సహజ వనరుల సహాయంతో కానీ లేదా మానవ వనరుల సహాయంతో కానీ ఉత్పత్తి చేయబడిన మొత్తం అంతిమ వస్తు సేవల యొక్క విలువ పైన ఎవరైతే వినియోగాన్ని చేస్తారో అంటే ఖర్చులను పెడతారో ఆ ఖర్చుల యొక్క మొత్తం విలువ. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ తుది వినియోగదారులు అన్నామండి, కీ పాయింట్ చూడండి, లాస్ట్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఖర్చు పెడతారో, లాస్ట్ గా ఒక వస్తువు మీద ఖర్చు పెడతారో వాళ్ళను తుది వినియోగదారులు అంటారండి. ఆ వాళ్ళంట సహజ వనరుల ద్వారా కానీ మానవ వనరుల ద్వారా కానీ తయారు చేయబడిన లేదా ఉత్పత్తి చేయబడిన ఏంటండి వస్తు సేవలు ఏవైతే ఉంటాయో వాటిపైన చేసేటువంటి మొత్తం వినియోగాన్ని లాస్ట్ కన్జంప్షన్ అండి, మొత్తం వినియోగాన్ని ఏమంటారు అంటే ఇక్కడ జాతీయ ఆదాయం అంటారని ఎవరు పేర్కొన్నారంటే ఇర్వింగ్ ఫిషర్ పేర్కొన్నారండి. ఎట్లా అండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏదన్నా ఒక సంస్థను తీసుకుందాం, ఆ సంస్థలో తయారైనటువంటి ఉత్పత్తి ఫస్ట్ మార్కెట్ లోకి వస్తాయండి, మార్కెట్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి డీలర్స్ దగ్గరికి, డీలర్స్ నుంచి హోల్సేల్ వర్తకుల దగ్గరికి, రీటైల్ వర్తకుల దగ్గరికి, అదే విధంగా లేదా చిల్లర వర్తకుల దగ్గరికి రావడం జరుగుతుంది. వీటిపైన చేసేటువంటి మొత్తం వినియోగం ఏదైతే ఉంటుందో తుది వినియోగదారులు వీటిపైన చేసేటువంటి మొత్తం వినియోగం ఏదైతే ఉంటుందో వాటి యొక్క విలువను లెక్కగట్టినప్పుడు వచ్చేటువంటి టోటల్ వాల్యూనే జాతీయ ఆదాయం అంటారని ఇర్వింగ్ ఫిషర్ చెప్పిండండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ చివరగా ఇక్కడ చూడండి, ఒక సంస్థ గాని కొన్ని సంస్థలు గాని తయారు చేసిన వస్తువులు మార్కెట్లోకి వస్తాయి, మార్కెట్లో నుంచి డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, అదే విధంగా హోల్సేల్ వర్తకుల దగ్గరికి, రీటైల్ లేదా చిల్లర వర్తకుల దగ్గరికి వస్తాయి. ఆ చిల్లర వర్తకుల దగ్గర నుండి ఎవరైతే వినియోగదారులు ఇక్కడ చూద్దామండి, కన్జ్యూమర్స్ అండి, వినియోగదారులు అండి, వినియోగదారులు చేసేటువంటి మొత్తం వినియోగం, ఆ మొత్తం విలువ ఎంతైతే ఉంటుందో దాన్నే జాతీయ ఆదాయం అంటారని ఎవరు పేర్కొన్నారంటే ఇర్వింగ్ ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త పేర్కొన్నాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఒక సంస్థ గాని కొన్ని సంస్థల ద్వారా గాని ఒక 10,000 వస్తువులు వచ్చినాయి అనుకుందాండి, 10,000 వస్తువులు వచ్చినాయి. ఆ 10,000 వస్తువులు ఇట్లా రొటేట్ చేసుకుంటూ మార్కెట్లోకి తీసుకొచ్చారు. మార్కెట్లో నుంచి డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, హోల్సేల్, రీటైల్, అదే విధంగా చిల్లర వర్తకులు, ఆ తర్వాత లాస్ట్ కు వినియోగదారులు వాటిని కొనుగోలు చేసినప్పుడు వాటి యొక్క టోటల్ విలువ, ఈ 10,000 వస్తువుల యొక్క టోటల్ విలువ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం విలువ ఏమైతుందంటే జాతీయ ఆదాయం అంటదని మనం మాట్లాడలేమండి. ఈ మాట మాట్లాడింది ఎవరు? ఇర్వింగ్ ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త పేర్కొన్నాడండి. మరి ఇప్పుడు మనం ముగ్గురు ఆర్థికవేత్తల గురించి ముగ్గురికి సంబంధించినటువంటి 3 డెఫినేషన్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ 3 డెఫినేషన్స్ లో ఏది ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడేటువంటి నిర్వచనం అని కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వాళ్ళు ఎవరండి? సాంప్రదాయ ఆర్థికవేత్తలు అండి. ఆడమ్ స్మిత్ గాని, జేబీసీ గాని, జేఎస్ మిల్ గాని, మార్షల్ లాంటి ఆర్థికవేత్తల్లో వీళ్ళని సాంప్రదాయ ఆర్థికవేత్తలు. మరి ఇందులోనే ఇక్కడ మార్షల్ ఒక డెఫినేషన్ వచ్చింది, పిగు వచ్చింది, అదే విధంగా ఇర్వింగ్ ఫిషర్ వచ్చింది. ఈ 3 నిర్వచనాల్లో ఏది ఆర్థిక వ్యవస్థకు మంచిది, ఏది ఆర్థిక సంక్షేమాన్ని తెలుపుతుంది అని చెప్పారు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఈ 3 ఆర్థికవేత్తలు ఎవరండి? ఇక్కడ ఫస్ట్ ఆల్ఫ్రెడ్ మార్షల్ అండి.
మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక డెఫినేషన్ ఇచ్చిండు. అదే విధంగా పిగు అనేటువంటి ఆర్థికవేత్త ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇర్వింగ్ ఫిషర్ అండి, ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మార్షల్ ఉత్పత్తి లేదా ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకొని దేని లెక్క కట్టిండు? జాతీయ ఆదాయం లెక్క కట్టిండు. అదే విధంగా పిగు పిగు కూడా ఏం చేసిండండి? ఉత్పత్తి లేదా ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిండండి. అదే విధంగా ఫిషర్ చూసుకుంటే ఇక్కడ ఉత్పత్తి లేదా ఆదాయం కాకుండా వినియోగాన్ని ప్రాతిపదికగా వినియోగం కన్జప్షన్ ను ప్రాతిపదికగా చేసుకొని ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టిండండి. మరి ఇప్పుడు ఈ మూడు నిర్వచనాల్లో ఏ నిర్వచనం ఆర్థిక సంక్షేమాన్ని తెలియజేస్తుందని కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొన్నారంటే ఇక్కడ చూడండి, మార్షల్ పిగు నిర్వచనాలు ఉత్పత్తి లేదా ఆదాయాలకు ప్రాధాన్యత ఇస్తే ఫిషర్ నిర్వచనం మాత్రం వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చింది. మరి ఇందులో వినియోగం అనేది ఒక వ్యక్తి యొక్క సంక్షేమాన్ని తెలియజేస్తుందండి. ఒక వ్యక్తి యొక్క సంక్షేమం. వినియోగం అంటే మనకి ఇక్కడ ఏంటిదండి? ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. వినియోగం అనేది ఖర్చు అన్నట్టండి. ఒక వ్యక్తి చేసే ఖర్చునే మనం వినియోగం అంటారు. ఆ వ్యక్తి చేసే ఖర్చును బట్టి ఒక వ్యక్తి యొక్క మన సంక్షేమాన్ని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నా అండి. అప్పుడు నా ఖర్చును బట్టి నా సంక్షేమాన్ని అంచనా వేయచ్చు. ఒక వ్యక్తి రోజుకు 500 సంపాదించుడు, మరో వ్యక్తి రోజుకు 200 సంపాదించుడు. ఒకరు 200, ఒకరు 500, ఒకరు 1000. ఆ వ్యక్తులు సంపాదించినటువంటి ఆదాయాన్ని తీసుకొని ఆ వ్యక్తులు సంపాదించిన ఆదాయంలో ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతుర్రో దాన్ని బట్టి వాళ్ళ సంక్షేమాన్ని తెలియచ్చు. ఇప్పుడు నేను 1000 రూపాయలు సంపాదిస్తున్నా, ఇంకో వ్యక్తి 500, మరొక వ్యక్తి 200. అప్పుడు వాళ్ళు చేసేటువంటి ఖర్చులు కూడా డిఫరెంట్ గా ఉంటాయండి. అప్పుడు వాళ్ళు చేసేటువంటి ఖర్చును లేదా వినియోగాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ సంక్షేమాన్ని అంచనా వేయవచ్చు. ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఏ స్టేటస్ ను మెయింటైన్ చేస్తారో తెలుసుకోవచ్చు. అంటే ఏంటిది? ఇక్కడ వాళ్ళు చేసేటువంటి ఖర్చు లేదా వినియోగం లేదా కన్జంప్షన్ బట్టి వాళ్ళ సంక్షేమాన్ని తెలుసుకోవచ్చు. వ్యక్తుల యొక్క సంక్షేమాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఆర్థిక సంక్షేమం అంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. అంటే ఆర్థిక సంక్షేమం ఇక్కడ చూడండి, వ్యక్తులు చేసే వినియోగాన్ని బట్టి వ్యక్తుల సంక్షేమాన్ని తెలుసుకుంటే ఆ వ్యక్తుల సంక్షేమాన్ని బట్టి ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి లేదా ఆర్థిక సంక్షేమ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు అని కొంతమంది ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇందులోనే వీళ్ళేమో ఉత్పత్తి లేదా ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తే ఈయననేమో వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఈ మూడు నిర్వచనాల్లో గొప్ప నిర్వచనం ఏది అంటే ఫిషర్ నిర్వచనమే. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క వినియోగాన్ని, వ్యక్తుల యొక్క వినియోగం అనేది ఒక వ్యక్తి యొక్క వినియోగాన్ని తెలియజేస్తుంది. ఆ వినియోగం అనేది ఆ వ్యక్తుల యొక్క సంక్షేమాన్ని తెలియజేస్తుంది. ఆ వ్యక్తుల యొక్క సంక్షేమం అనేది ఆర్థిక సంక్షేమాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక సంక్షేమానికి ప్రాతిపదికగా ఫిషర్ చెప్పిన నిర్వచనమే అని పేర్కొనడం జరిగిందండి. ఇవి మూడు డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు ఇక్కడ ఇర్వింగ్ ఫిషర్ నిర్వచనంతో పాటు ఇంకా మనం ఏ నిర్వచనాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఆచార్య సామ్యుల్సన్ అండి, ఆచార్య సామ్యుల్సన్. ఇక్కడ ఆచార్య సామ్యుల్సన్ అండి, ఆచార్య సామ్యుల్సన్ చూద్దామండి. ఆచార్య సామ్యుల్సన్ నిర్వచనం అండి. ఆచార్య సామ్యుల్సన్ నిర్వచనాన్ని మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఆచార్య సామ్యుల్సన్ ఏమన్నాడండి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి సంస్థల నుండి ప్రవహించే వస్తు సేవల యొక్క ద్రవ్యరూప విలువనే జాతీయ ఆదాయంగా పేర్కొన్నాడండి. ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఒక దేశంలో అంటే ఇండియాలోనండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి సంస్థల నుండి ప్రవహించే వస్తు సేవల ద్రవ్య రూప విలువనండి.
ద్రవ్య రూప విలువను ఏమన్నాడు అంటే జాతీయ ఆదాయంగా పేర్కొన్నాడండి. ఇక్కడ చూడండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఇండియాలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ఉత్పత్తి సంస్థల నుండి ఎన్ని వస్తువులు గాని ఎన్ని సేవలు గాని మార్కెట్లోకి వస్తాయో ఆ మార్కెట్లోకి వచ్చినటువంటి వస్తువులకు సేవలకు ద్రవ్య రూపంలో లెక్కించడానికి అవకాశం ఉంటే, లేకుంటే మార్కెట్లో వాటిని డబ్బుతోటి లెక్కించినప్పుడు ఎంతో కొంత అమౌంట్ పరంగా విలువ ఉంటది. అలాంటి ద్రవ్య రూప విలువను మొత్తంగా లెక్కగట్టినప్పుడు వచ్చేటువంటి ఆదాయమే జాతీయ ఆదాయం అంటారండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఏం చెప్పిండండి మనకు సామిల్సన్ అంటే, ఇక్కడ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల మన ఉత్పత్తి సంస్థల నుండి ప్రవహించే వస్తు సేవల ద్రవ్య రూప విలువ. ఉత్పత్తి సంస్థలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి సంస్థలు, దేశంలో ఉత్పత్తి సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి అనుకుందామండి. 1,00,000 ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. ఆ 1,00,000 ఉత్పత్తి సంస్థల నుండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల వస్తు సేవలు అనేవి తయారు చేయబడ్డాయి అనుకుందామండి. ఇవి ఏంటంటే ఉత్పత్తి సంస్థల నుంచి ఎక్కడికి తరలిస్తాం? మనం సాధారణంగా మార్కెట్కి తరలిస్తాం. మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటికి ద్రవ్య రూప విలువ ఎంతో కొంత ఉంటుందండి. డిఫరెంట్, ఒక్కొక్క వస్తువుకు ఒక రకమైనటువంటి విలువ ఉంటుంది. ఆ 10 లక్షల వస్తు సేవలకు ఎంతైతే ద్రవ్య రూప విలువ ఉంటుందో, అంటే డబ్బుతోటి లెక్కించడానికి విలువ ఉంటుందో, అలాంటి విలువ యొక్క మొత్తం విలువను జాతీయ ఆదాయం అంటారని ఎవరు పేర్కొన్నారంటే ఆచార్య సామ్యుల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త పేర్కొన్నాడండి. ఓకేనా, రైట్. మరి అదే విధంగా అతనితో పాటు ఇంకేమన్నారండి, సైమన్ కుజ్నెట్స్ అనేటువంటి ఆర్థికవేత్త అండి. సైమన్ కుజ్నెట్స్ ప్రకారం ఇది కాస్త ఇర్వింగ్ ఫిషర్ నిర్వచనాన్ని పోలి ఉంటదండి. ఎట్లా అంటే ఇక్కడ చూద్దామండి, ఒక దేశంలో చూడండి, సాధారణంగా చెల్లిన పదం అండి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తుది వినియోగదారులు ఇది కీ పాయింట్ అండి. మనకు ఇర్వింగ్ ఫిషర్ కాడ కూడా ఈ పదం వచ్చేది, తుది వినియోగదారులు. ఇక్కడ ఉత్పత్తి సంస్థలు చేసే వస్తు సేవలపై ఉత్పత్తి సంస్థలపై చేసే వస్తు సేవలపై చేసేటువంటి వినియోగాన్ని జాతీయ ఆదాయంగా పేర్కొన్నాడండి. అంటే ఇక్కడ ఏంటిదండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తుది వినియోగదారులు ఉత్పత్తి సంస్థలు ఏవైతే వస్తువులు తయారు చేసినావో వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ మార్కెట్లోకి వచ్చినటువంటి వస్తు సేవల పైన చేసేటువంటి మొత్తం వినియోగాల విలువ జాతీయ ఆదాయం. సరే, ఇది సేమ్ ఇర్వింగ్ ఫిషర్ ను పోలి ఉందంటే ఇర్వింగ్ ఫిషర్ ఏమన్నాడండి, ఇర్వింగ్ ఫిషర్ ఒక మాట అన్నాడండి. ఇర్వింగ్ ఫిషర్ ఒక మాట చెప్పిండండి. ఏం మాట చెప్పిండండి? ఇర్వింగ్ ఫిషర్ ఒక మాట చెప్పింది ఏంటిది అంటే సహజ వనరులు లేదా మానవ వనరులు అనేటువంటి పదం వాడిండండి. ఇక్కడ లేదండి ఆ పదం. తుది వినియోగదారులు ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన వస్తువులు సేవల పైన చేసేటువంటి మొత్తం వినియోగాల విలువ లేదా మొత్తం వస్తు సేవల సముదాయాల విలువ అని కూడా అనొచ్చునండి. సముదాయాల విలువ అంటే ఎన్ని వస్తువులు సేవలు ఉంటాయో వాటిపైన చేసేటువంటి సముదాయాల విలువ పైన చేసే వినియోగాన్ని జాతీయ ఆదాయం అంటారని సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త పేర్కొన్నాడండి. అదే విధంగా తీసుకున్నట్లయితే సైమన్ కుజ్నెట్స్ తో పాటు నెక్స్ట్ జాతీయ ఆదాయ కమిటీ అండి, నేషనల్ ఇన్కమ్ కమిటీ అండి. నేషనల్ ఇన్కమ్ కమిటీ ప్రకారం జాతీయ ఆదాయ నిర్వచనం ఏంటిదంటే ఏ వస్తువు విలువను కూడా 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ పూర్తిగా తయారైన వస్తు సేవల ద్వారా వస్తువులను వాటి యొక్క విలువలను లెక్కలోకి తీసుకున్నప్పుడు వచ్చేటువంటి మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా పేర్కొన్నాడండి. ఎవరు? మన కమిటీ పేర్కొన్నారు, జాతీయ ఆదాయ కమిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి,
ఏ వస్తువు విలువను 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలి. పూర్తిగా తయారైన వస్తు సేవల విలువలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చేటువంటి మొత్తం ఆదాయమే జాతీయ ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దామండి. ఏ వస్తువు విలువను 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ పూర్తిగా తయారైన వస్తు సేవల మొత్తం విలువను లెక్కిస్తే వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారని నేషనల్ ఇన్కమ్ కమిటీ పేర్కొందండి. ఇక్కడ చూద్దామండి. ఏ వస్తువు విలువను 2 సార్లు లెక్కించరాదు. ఫస్ట్ కాన్సెప్ట్ అండి. 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ పూర్తిగా తయారైన వస్తు సేవల విలువలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని మాత్రమే జాతీయ ఆదాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను ఒక మార్కర్ పెన్ యూజ్ చేస్తున్నా అనుకుందామండి. మార్కర్ పెన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మార్కర్ పెన్ కు మార్కెట్ లో ఒక 30 రూపాయల విలువ ఉంది అనుకుందామండి. 30 రూపాయల విలువ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ మాత్రమే. మార్కర్ పెన్ యొక్క మొత్తం విలువ 30 రూపాయలు. ఆ మార్కర్ పెన్ లో విడి భాగాలు ఏమున్నాయంటే ఒకటి ప్లాస్టిక్ ఉందండి. అంటే ప్లాస్టిక్ క్యాప్స్ అన్నట్టు ప్లాస్టిక్ క్యాప్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అదే విధంగా దాంతో పాటు ఇందులో ఇంక్ ఉంది అనుకుందామండి. ఇంక్ ఒకటి. అదే విధంగా రీఫిల్ అనేటువంటి ఒక పత్తి అనేది అదొకటి ఉంది అనుకుందామండి. ఇట్లా ఇవి 3 విడి భాగాలు అనుకుందామండి. ఈ 3 విడి భాగాలను కలిపినప్పుడు మనం పూర్తిగా మార్కర్ అనుకోవచ్చు. మార్కర్ యొక్క విలువ 30 రూపీస్. ఇప్పుడు అరే మార్కర్ అన్న తర్వాత మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా తయారైన వస్తువు అంట కాబట్టి దానికి పూర్తిగా విలువ చేకూర్చడం అంటే 30 రూపాయల విలువ అయిపోయింది. నువ్వు ఒక్కసారి మార్కర్ అని లెక్క కట్టిన తర్వాత మళ్ళీ సెపరేట్ గా ప్లాస్టిక్ క్యాప్స్ అని, అదే విధంగా ఇంకు అని, అదే విధంగా రీఫిల్ అని సెపరేట్ గా లెక్క కట్టినాం అనుకోండి. అదే వస్తువు నువ్వు 2 సార్లు లెక్క కట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాస్టిక్ క్యాప్స్ కు ఒక 10 రూపాయలు అనుకుందామండి. 10 రూపాయలు అనుకుందాం. అదే విధంగా ఇంకు 10 రూపాయలు అనుకుందాం. అదే విధంగా రీఫిల్ కు 10 రూపాయలు అనుకుందాం. ఇవి విడివిడి భాగాలు. ఏ వస్తువుకైనా పూర్తిగా తయారు కాకుండా మనం లెక్కలోకి తీసుకురావాలి. ప్లాస్టిక్ క్యాప్స్ తోటి నువ్వేం చేసుకుంటామండి, అది పూర్తిగా తయారు కాని వస్తువు. ఇంకును వట్టి ఇంకు తోటి మనం ఏమైనా వేయచ్చునా, చేయరాదు. అదే విధంగా వట్టి రీఫిల్ తోటి మనం ఏమైనా వేయచ్చునా, చేయరాదు. ఇవి పూర్తిగా తయారు కాని వస్తువులు అన్నట్టు. ఇవన్నిటిని కలిపినప్పుడు మాత్రమే ఇది మార్కర్ పెన్ అవుతుంది. అంటే పూర్తిగా తయారైన వస్తువు విలువను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి నువ్వు మార్కర్ అంటే ఇవన్నీ కలిసిపోయినాయి. ఈ 3 వస్తువులు కలిసినాయి. ఈ 3 వస్తువులు కలిస్తేనే పూర్తిగా తయారైన వస్తువు. ఆ పూర్తిగా తయారైన వస్తువు విలువను మాత్రం ఒక్కసారి లెక్క తీసుకున్నాక మళ్ళీ సెపరేట్ గా ప్లాస్టిక్ క్యాప్స్ అని నువ్వు ఇవి తీసుకున్నావు అనుకోండి. అప్పుడు మార్కర్ యొక్క విలువ 30 రూపాయలు, మళ్ళీ క్యాప్స్ యొక్క విలువ 10 రూపాయలు. అప్పుడు నువ్వు ఒకటే వస్తువును 2 సార్లు లెక్క కట్టినట్టు. 2 సార్లు లెక్క కడతావు ఏమైతే 30 + 10 40 రూపాయలు అవుతుంది. ఏ వస్తువు విలువను 2 సార్లు లెక్క కట్టావు అనుకోండి, వాస్తవమైన విలువ 30 రూపాయలు, కానీ 2 సార్లు లెక్కించడం వల్ల అదే విలువ 40 రూపాయలు అయింది. అప్పుడు తప్పు అవుతుంది కదా. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తీసుకున్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే ఏ వస్తువు విలువను 2 సార్లు లెక్కించరు. 2 సార్లు లెక్కిస్తే ఒరిజినల్ జాతీయ ఆదాయం అనేది లెక్కించడానికి మనకు అవకాశాలు ఏర్పడి, వాస్తవ ఆదాయం లెక్కించాలంటే పూర్తిగా తయారైన వస్తు విలువను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని మనం మాట్లాడలేమండి. జాతీయ ఆదాయ కమిటీ వాళ్ళు పేర్కొనరండి. ఇదొక డెఫినేషన్ అండి. ప్లస్ అదే విధంగా చూసుకున్నట్లయితే దాంతో పాటు ఇక్కడ కేంద్ర గణాంక సంస్థ అండి. కేంద్ర గణాంక సంస్థ అండి. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు డెఫినేషన్ ఏమని ఇవ్వడం జరిగిందో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ
మనకు కేంద్ర గణాంక సంస్థ ఏం చెప్పిందంటే ఇక్కడ దేశంలో ఉత్పత్తి కారకాల గురించి మాట్లాడుతూ ఇందులోనే ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఉత్పత్తి కారకాలు అండి. ఉత్పత్తి కారకాలు ఏంటి అని చెప్పుకున్నామండి మనం. ఉత్పత్తి కారకాలు భూమి, అదేవిధంగా శ్రమ, అదేవిధంగా మూలధనం, అదేవిధంగా వ్యవస్థాపన అనుకున్నామండి. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనను వాడుకున్నందుకు వాటికి ప్రతిఫలాలుగా బాటకం రావడం జరుగుతుంది. శ్రమకు ప్రతిఫలంగా వేతనం లేదా వేతనాలు రావడం జరుగుతుంది. మూలధనానికి ప్రతిఫలంగా వడ్డీ రావడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవస్థాపనకు ప్రతిఫలంగా లాభం రావడం జరుగుతుందండి. ఇవి ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలుగా బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీలు ప్లస్ లాభాల రూపంలో వచ్చేటువంటి మొత్తం ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్నే జాతీయ ఆదాయం అంటారు అని మనం మాట్లాడలేమండి. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కేంద్ర గణాంకాల సంస్థ పేర్కొన్నదండి. అంటే ఒకటే మాట్లాడండి, ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనకు ప్రతిఫలాలైనటువంటి బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీలు ప్లస్ లాభాల యొక్క మొత్తం విలువనే జాతీయ ఆదాయం అంటారని సిఎస్ఓ అనేటువంటి సంస్థ పేర్కొన్నదండి. ఇది ఒక డెఫినేషన్ అండి. ప్లస్ అదే విధంగా తీసుకున్నట్లయితే కేంద్ర గణాంకాల సంస్థతో పాటు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చునండి. ఎవరంటే ఇక్కడ కేంద్ర గణాంకాల సంస్థ మనకి ఏం చెప్పిందండి అంటే ఒకటే వన్ వర్డ్ అండి. మనం ఒక మాట సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటండి, బాటకం ప్లస్ వేతనాలు ప్లస్ వడ్డీలు ప్లస్ లాభాల యొక్క మొత్తం విలువ అండి. లాభాల యొక్క మొత్తం విలువ జాతీయ ఆదాయం అంటారని సిఎస్ఓ పేర్కొందండి. సిఎస్ఓతో పాటు యుఎన్ఓ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. యుఎన్ఓ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మరి ఆ స్టేట్మెంట్ ఏంటో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ యుఎన్ఓనండి. ఇక్కడ యుఎన్ఓ అంటే ఏంటండి, ఐక్య రాజ్య సమితి అండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. మరి వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలోనండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తు సేవల విలువను జాతీయ ఆదాయంగా పేర్కొంటారని ఐక్యరాజ్య సమితి పేర్కొనడం జరిగిందండి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మొత్తం వస్తు సేవల యొక్క విలువ అండి, వివిధ రంగాల నుంచి వచ్చేటువంటి మొత్తం వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారని